कर्कटे पूर्वफल्गुन्या तुलसी काननोद्भवा पाण्ये विश्वम्भरां गोदा वन्दे श्रीरङ्गनायकी। நாயகனாய் நின்ற நந்தகோபனுடைய கோயில் காப்பானே, கொடித்தோன்றும் தோரண வாயில் காப்பானே, மணிக்கதவம் தாழ் திறவாய் ஆயர் சிறுமியரோ அரை பறை மாயன் மணிவண்ணம் நின்னலேவாய் நேர்ந்தான் தூயோமாய் வந்தோம் துயிலெழப் பாடுவான் வாயால் முன்ன முன்னம் மாற்றாதே அம்மா நீனேய நிலைக்கதவம் நீ கேளோரெంబావాయ్. తిరుప్పావై పాసుర భావము. గోపికలందరూ చేరారు నందగోపుని నివాసము. భవనము ముందు ప్రార్థించారు. పార్థసారథి శరణమయ్యా, మా ప్రభువు నందగోపుని తిరుమాలకును కాచువాడా, ధ్వజముతో ప్రకాశించు తోరణపు వాకిలి కాచువాడా, భవనపాలక మారు పలకకు, ముందుగా ఏమీ చెప్పకుమా, మణిమయమైన తలుపు గడియను తెరువుము ద్వారపాలక, నీలమేఘశ్యామ కృష్ణ సిరినోము నోచంగ మాకు పరై విశేష వాద్యముని ఇత్తునని వాగ్దానము నిన్ననే ఇచ్చాడు. పుణ్యం పుణ్యం ఎరుగని వారము, అన్యమేదీ లేదయ్యా మాకు, కృష్ణుని నామమే పుణ్యము మాకు, కృష్ణగానం పాడేము. మాధవ మనోహర మదన గోపాల, గోవింద గోవింద గోవిందా హరి, రాధికా మనోహర శ్యామ గోపాల, గోదా గోవింద గీతమిది. పరిశుద్ధులమై పాడుచున్నాము పరంధాముని దివ్యనామము, శుద్ధులు కావు బుద్ధిపూర్వక హృదయపూర్వక గానము, తలుపు గడియను తెరవమని అందరూ కలిసి వేడుకున్నారు. శ్రీకృష్ణుని వాసము కోవెల మాకు చూడగోరి వచ్చామయ్యా, దానగుణం గల నందగోపుడు మా ఆచార్య దేవుడు, కృష్ణుని తండ్రి మా స్వామివి నీవే నందగోపాల వందనం. దాసాను దాసులం మేము, శ్రీకృష్ణదాసులు మేమయ్యా, శరణాగతయే మా భక్తి మార్గము, శరణం శరణం శ్రీకృష్ణ. ఈ పాసురంలో గోదాదేవి గోపికలు అందరూ కలిసి నందభవనంనకు వచ్చేశారు. గోపికలు నందభవనంనకు అరుదించి ప్రార్థించుచున్నారు. నందగోపుని భవనం కాచు ద్వారపాలకుని తలుపు తెరవమని అందరూ వేడుచున్నారు. అందులోని భవనం యొక్క విశేషములు సిరి సంపదలను ప్రస్తావిస్తున్నారు. ఇక కృష్ణ లీలలు గురించి చెప్పనే అవసరం లేదు. పదే పదే కృష్ణుని లీలలు గుర్తు చేసుకుంటూ కృష్ణనామమే వారి ధ్యేయమని చెబుతున్నారు. నీలమేఘశ్యాముడు అయిన కృష్ణుడు మాకు విశేషమైన వాద్యం ఇస్తానని వాగ్దానం చేశారు. నీవు మొదటిలోనే ఏమీ చెప్పొద్దు, మేము ఆ పరంధాముని నామం పాడుటకే వచ్చాము, తలుపులు తెరువు అని వేడుకొనుచున్నారు. గోదా దివ్య చరణాలే శరణం.